ప్రభు కొరకు ఏదేదో ఆశతో వచ్చావు, కానీ నీ మనసులో అహంకారం ఉన్నందువలన అది ఉన్నంత వరకు నీ ఏ దర్శనం నెరవేరదు. మీకు మాట చెప్పనా, అహంకారం ఎప్పుడైతే మనసులోకి వస్తుందో తప్పకుండా నువ్వు ఎక్కడో పడిపోతావు. బైబిల్లో రాస్తుంది, గర్విష్ఠులట పోతారట, గోతిలో పడిపోతారు. అంటే అహంకారం, గర్వం ఒక విశ్వాసులోకి వస్తే నీ స్థాయిని బట్టి, నీ ధనాన్ని బట్టి, నీ చదువుని బట్టి, నీ ఇంటిని బట్టి, నీ వస్తువుని బట్టి, నీకున్న హాయిని బట్టి, ఏదైనా సరే నీకున్న ఉన్నత స్థాయిని బట్టి నీకు కొంచెం గర్వం వస్తే నీ ఎదుట పెద్ద గొయ్యి ఉందంట. ఆ గొయ్యి ఏ రూపంలోనైనా రావచ్చు. ఫాలింగ్ డౌన్, పడిపోయే ప్రమాదం ఉంది. పరలోకంలో ప్రతినిత్యము ప్రభు కొరకు ఏదేదో ఆశతో వచ్చావు, కానీ నీ మనసులో అహంకారం ఉన్నందువలన అది ఉన్నంత వరకు నీ ఏ దర్శనం నెరవేరదు. మీకు మాట చెప్పనా, అహంకారం ఎప్పుడైతే మనసులోకి వస్తుందో తప్పకుండా నువ్వు ఎక్కడో పడిపోతావు. బైబిల్లో రాస్తుంది, గర్విష్ఠులట పోతారట, గోతిలో పడిపోతారు. అంటే అహంకారం, గర్వం ఒక విశ్వాసులోకి వస్తే నీ స్థాయిని బట్టి, నీ ధనాన్ని బట్టి, నీ చదువుని బట్టి, నీ ఇంటిని బట్టి, నీ వస్తువుని బట్టి, నీకున్న హాయిని బట్టి, ఏదైనా సరే నీకున్న ఉన్నత స్థాయిని బట్టి నీకు కొంచెం గర్వం వస్తే నీ ఎదుట పెద్ద గొయ్యి ఉందంట. ఆ గొయ్యి ఏ రూపంలోనైనా రావచ్చు. ఫాలింగ్ డౌన్, పడిపోయే ప్రమాదం ఉంది. పరలోకంలో ప్రతినిత్యము